చాలా చక్కగా మాట్లాడగలడు. చక్కగా ప్రతి విషయాన్ని ఆయన డిస్కషన్ చేయగలడు. ఎంతోమందిని ఒప్పించగలడు, తర్కించగలడు. ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి ఈ ముస్లిం సోదరులకు లేక వక్తలకు చాలా సమాచారాన్ని అందించాడు. ఆయన దగ్గర విన్న మాటలను ఈ షఫీ గారు తీసుకున్నాడు. ఈ జకీర్ నాయక్ గారు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాటలన్నీ అని మనం ఆలోచన చేసినట్లయితే వీన్ని ప్రభావితం చేసినది అంటే జకీర్ నాయక్ గారిని ప్రభావితం చేసింది ఎవరు అంటే మహమ్మద్ దీదాత్. ఈ మహమ్మద్ దీదాత్ అనే వ్యక్తి ఆఫ్రికా ఖండంలో ఉన్నాడండి. ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పుడు ఈయన ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించి నేను గొప్ప పేరు సంపాదించుకోవాలి, నాకంటూ చరిత్రలో ఒక పేరు ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ దాని విషయమే కలలకంటూ ఉండేవాడు. ఒకరోజు అనుకోని రీతిగా తన ఇంట్లో ఉండి ఆలోచన చేస్తున్న సమయంలో